స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి హెచ్ఏడిఆర్ కాన్సెప్ట్స్. ఓకే, హెచ్ఏడిఆర్ కాన్సెప్ట్స్ దీంట్లో ఏంటంటే హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ రికవరీ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు బిల్డ్ చేశారు, దీని రిక్వైర్మెంట్ ఎప్పుడు వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను మీ ప్రైమరీ కీ రోల్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, యాజ్ ఎ డీబీఏగా 1 సెకండ్. ఓకే, సో యాజ్ ఎ డీబీఏగా మీరు మీ మెయిన్ కీ రోల్ ఏంటి? ఓకే, యూ హ్యావ్ టు ఎన్షూర్ హై అవైలబిలిటీ అంటే ఎప్పుడు ఆ డేటాబేసెస్ సర్వర్స్ ఆన్లైన్లో ఉండాలి. నెక్స్ట్ డిజాస్టర్, ఒకవేళ ఏదన్నా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆ షార్ట్ సర్క్యూట్ అయ్యో లేకపోతే ఏదైనా పవర్ ఫ్లక్చుయేషన్ అయ్యో ఆ సీక్వెల్ సర్వర్కి ఏదన్నా అయితే మీరేం చేయాలా, ఆ డేటాబేసెస్ని సర్వర్స్ని ఆన్లైన్లోకి తీసుకురావాలి. సో దట్ ఈస్ యువర్ మెయిన్ కీ రోల్. సో ఇవి చేయడానికి ఎంఎస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే 5 కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, 1 2 3 4 5 కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ సినారియో చెప్తా అసలు ఇది రియల్గా ఎప్పుడు వచ్చింది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఒక విండోస్ సర్వర్ ఉంది. ఓకే, ఇది సింగిల్ సర్వర్. ఓకే, సింగిల్ విండోస్ సర్వర్ ఉంది. ఓకే, ఒక పెద్ద విండోస్ సర్వర్ ఉంది. సరే, ఈ విండోస్ సర్వర్ పెద్దదా చిన్నదా, ఒక విండోస్ సర్వర్ మీకు తెలుసు. ఆ విండోస్ సర్వర్ లోపల మన సీక్వెల్ సర్వర్ ఉంటుంది, అంతే కదా? ఆ విండోస్ సర్వర్ లోపలే మన సీక్వెల్ సర్వర్ ఉంటుంది. యూ కెన్ అజ్యూమ్ దిస్ ఈజ్ అ సీక్వెల్ సర్వర్. ఓకే, ఈ సీక్వెల్ సర్వర్ లోపల మనకి ఏముంటాయి? ఓకే, ఇది విండోస్ సర్వర్. ఓకే, అంటే విండోస్ సర్వర్ లోపల ఇది విండోస్ సర్వర్. ఓకే, దాని తర్వాత ఏముంటుంది? దాని లోపల ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటుంది. ఓకే, దీని ఎస్క్యూఎల్ సర్వర్ లోపల ఏముంటాయి? మనకి డేటాబేస్లు ఉంటాయి. ఓకే, డేటాబేస్ 1, డేటాబేస్ 2, డేటాబేస్ 3. ఓకే, డేటాబేస్ మీరు ఏం పెట్టుకుంటుంటే D1, D2, D3. ఓకే, మీకు డేటాబేస్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు మనందరికీ ఒక సేమ్ ఈ విండోస్ సర్వర్ లోపల మనకి డ్రైవ్స్ ఉంటాయి, అవునా కదా? డ్రైవ్స్ ఉంటాయి మనకి. లెట్ మీ టేక్ ఏ డ్రైవ్స్. ఓకే, డ్రైవ్స్ ఉంటాయి మనకి. ఏం డ్రైవ్ ఉంటుంది? సి డ్రైవ్ ఉంటుంది, డి డ్రైవ్ ఉంటుంది, డి డ్రైవ్ ఉంటుంది, ఈ డ్రైవ్ ఉంటుంది, ఎఫ్ డ్రైవ్ ఉంటుంది, హెచ్ డ్రైవ్ ఉంటుంది. ఎన్ని డ్రైవ్లు అంటే అన్ని డ్రైవ్లు ఉంటాయి మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఇవన్నీ ఉంటాయి. ఇది సి డ్రైవ్. ఓకే, ఇక నజం దిస్ ఈజ్ సి డ్రైవ్. ఇంకా పెద్దగా చేస్తాను. సి డ్రైవ్. ఈ సి డ్రైవ్లో మామూలుగా మన అందరికి ఏముంటాయి? మీరు చెప్పండి, ఏముంటాయి? ఇందులో యాక్చువల్గా ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి. అంటే దీన్ని ఎవరు టచ్ చేయలేరు. ఓకే, నో బడీ విల్ డిస్టర్బ్ దిస్. ఓకే, నెక్స్ట్ డి డ్రైవ్లో, ఓకే ఇది మీరు అనుకోండి డి డ్రైవ్. ఓకే, ఈ డి డ్రైవ్లో ఏముంటాయి? డేటా ఫైల్స్ పెట్టారు మీరు. డేటా ఫైల్స్ అంటే ఈ సీక్వెల్ సర్వర్ ఈ డేటా ఫైల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అట్లానే ఉంటుంది. ఏముంటుంది? ఈ డ్రైవ్. దీంట్లో లాగ్ ఫైల్స్ పెట్టారు. సో లాగ్ ఫైల్స్ ఇక్కడ పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఈ డ్రైవ్లో ఏం చేస్తారు? టెంప్డిబి పెట్టారు. ఎఫ్ డ్రైవ్ ఉంది, దీంట్లో టెంప్డిబికి ఇచ్చారు. ఓకే, టెంప్డిబి పెట్టారు. ఓకే, ఓకే ఇది టెంప్డిబి పెట్టారు. సో ఇంకొక డ్రైవ్ ఉంది మనకి, ఇదేం చేస్తారంటే బ్యాకప్ డ్రైవ్. EFG డ్రైవ్ ఉంది అనుకో, బ్యాకప్ డ్రైవ్.
సో మన ఈ డేటాబేస్కి సంబంధించిన డేటా ఫైల్ ఇక్కడ ఉంటుంది, ఓకే, లాగ్ ఫైల్ ఇక్కడ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు అది బెస్ట్ ప్రాక్టీస్. ఒక డేటా ఫైల్ లాగ్ ఫైల్ ఒకటే ఫోల్డర్లో పెట్టకూడదు మనం, ఓకే. నెక్స్ట్ సీక్వెల్ సర్వర్లో సిస్టమ్ డేటాబేసెస్ ఉంటాయి కదా, సిస్టమ్ డేటాబేసెస్ 10 DBకి ఒక డెడికేటెడ్ ఇస్తాం, ఓకే. దీనికి సంబంధించిన డేటాబేస్ బ్యాకప్స్ డైలీ ఆర్ వీక్లీ ఎప్పుడైతే అప్పుడు ఇక్కడ బ్యాకప్ అవుతుంటుంది. ఇది ప్రోగ్రామ్ ఫైల్స్. దిస్ ఈజ్ ఫర్ వింటర్ టీమ్. దీన్ని మనం టచ్ చేయము, దీని మీద మనకి ఏం కంట్రోల్ ఉండదు, మనం ఏం టచ్ చేయము దీంట్లో. సో ఈ సర్వర్ ఆన్లైన్లో ఉన్నంత వరకు, ఈ విండోస్ సర్వర్ రన్నింగ్ ప్రాపర్గా ఉన్నంత వరకు, ఓకే, అంత మంచిగా ఉంటే ప్రతిసారి డేటాబేసెస్ ఆన్లైన్లో ఉంటాయి, అప్లికేషన్ వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు. ఇట్ మీన్స్ హై అవైలబిలిటీ మీరు ఎన్ష్యూర్ చేస్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా ఈ విండోస్ సర్వర్ లోపల ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేసి కొత్త ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఈ సీక్వెల్ సర్వర్కి ఏదైనా అయితే మనం ఈ బ్యాకప్స్ నుంచి మళ్ళీ సీక్వెల్ సర్వర్ రీబిల్డ్ చేయొచ్చు, ఓకే. అంటే ఈ విండోస్ సర్వర్ ఉంటుంది, ఈ విండోస్ సర్వర్కి ఏం కాదు, ఓన్లీ ఈ విండోస్ సర్వర్లో ఏదైనా మనము ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ, మన సీక్వెల్ సర్వర్ అప్గ్రేడ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఈ విండోస్ వాళ్ళు ఫైర్ వాల్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు, లేదన్నా ఐపీఎస్ ఏమైనా కాన్ఫిగర్ చేసేటప్పుడు, ఏదైనా అయ్యేటప్పుడు ఈ సీక్వెల్ సర్వర్ కొన్నిసార్లు కరప్ట్ అయిపోతుంది, ఓకే. సీక్వెల్ సర్వర్ కరప్ట్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేసి ఈ బ్యాకప్ల నుంచి మళ్ళీ సీక్వెల్ సర్వర్ని రీబిల్డ్ చేయొచ్చు, ఓకే. సో దానికి మీరు డిజాస్టర్ రికవరీ చేస్తారు. అంటే ఏదైనా అయితే సీక్వెల్ సర్వర్కి బ్యాకప్స్ నుంచి మళ్ళీ సీక్వెల్ సర్వర్ రీబిల్డ్ చేయొచ్చు. ఒకవేళ సీక్వెల్ సర్వర్తో పాటు ఎంటైర్ ఈ విండోస్ సర్వరే ప్రాబ్లం అయిపోయింది, ఈ సీక్వెల్ సర్వర్ ఒక్కటి కాకుండా కంప్లీట్గా ఈ విండోస్ సర్వర్ ఉంది కదా, ఈ విండోస్ సర్వరే డ్యామేజ్ అయిపోయింది. లైక్ షార్ట్ సర్క్యూట్ వచ్చింది, సర్వర్ కాలిపోయింది, లేదంటే మైల్డ్ ఎర్త్కేక్ వచ్చింది, ఆ బిల్డింగ్ పడిపోయింది, లేదంటే పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, పక్కన ఒక బిల్డింగ్ తీస్తుంటే డిగ్ చేస్తుంటే మన బిల్డింగ్ కూలిపోయింది, సర్వర్ ఉండే బిల్డింగ్ గెలిపింది. సో దానికి మీనింగ్ ఏంటి? ఎంటైర్ సర్వర్ కొలాప్స్ అయినట్టే కదా, ఎంటైర్ విండోస్ సర్వర్ కొలాప్స్ అయిందా కదా. అప్పుడు బ్యాకప్లు ఎక్కడి నుంచి రిస్టోర్ చేస్తారు? అసలు ఈ సర్వరే ఉంటే కదా ఆ సర్వర్లో బ్యాకప్లు తీసి మీరు రిస్టోర్ చేయడానికి. ఈ సర్వర్ అయిపోతే ఏం చేస్తారు మీరు? ఈ సర్వర్ పెట్టిన లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ముంబై లొకేషన్లో ఈ సర్వర్ ఉంది, ఓకే. ఇండియాలో ముంబైలో ఉంది, ముంబైలో ఒక బిల్డింగ్లో 12th ఫ్లోర్లోనో 13th ఫ్లోర్లోనో ఎక్కడ ఉంది. షార్ట్ సర్క్యూట్ అయ్యి సర్వర్ బర్స్ట్ అయిపోయింది, బర్న్ అయిపోయింది, ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి కాలిపోయింది. ఇప్పుడు ఈ బ్యాకప్లో డేటా అంతా ఏం చేయాలా? రీబిల్డ్ చేయగలుగుతామా సర్వర్ని? చెప్పండి ఎవరన్నా, రీబిల్డ్ చేయగలుగుతామా? సర్వర్ పోయినప్పుడు. సో ఇవి ఓవర్కమ్ కావడానికే సీక్వెల్ సర్వర్ ఏం చేశారంటే ఈ కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు, ఈ 5 కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు, ఓకే. ఈ 5 కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లాగ్ షిప్పింగ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం, ఓకే. ఈ లాగ్ షిప్పింగ్ చూసుకుంటే ఇది ఓన్లీ ఫర్ ఏ డిజాస్టర్ రికవరీ, హై అవైలబిలిటీ కాదు ఇది, ఓకే. ఇది ఓన్లీ ఫర్ డిజాస్టర్ రికవరీ. ఇది ఎలా పనిచేస్తుంది అంటే లాగ్ షిప్పింగ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను లాగ్ షిప్పింగ్ ఎలా ఉంటుంది. సో ఇది స్టాండ్లోన్ సర్వర్, నేను మీకు ఇక్కడ చెప్పింది స్టాండ్లోన్, ఓకే. ఇది జస్ట్ స్టాండ్లోన్ సర్వర్ అంటే ఒక నిమిషం, అంటే సింగిల్ సర్వర్, ఓకే. దీన్ని స్టాండ్లోన్ అంటారు, స్టాండ్లోన్ సర్వర్స్, ఓకే. అంటే ఒక సింగిల్ సర్వర్, అది ఒక సింగిల్ సర్వర్ ఉండే ఏదైనా ప్రాబ్లం అయితే పోయింది డేటా. ఇప్పుడు మీకు లాగ్ షిప్పింగ్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. ఈ లాగ్ షిప్పింగ్ ఎలా పనిచేస్తుంది అంటే దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇలా ప్రాబ్లం ఉందని తెలిసి అండ్ నెక్స్ట్ ఏదైనా దానికి సొల్యూషన్ ఆలోచించినప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది లాగ్ షిప్పింగ్, ఓకే. ఈ లాగ్ షిప్పింగ్ ఎట్లా ఉంటుందంటే మీకు సింపుల్ చూపిస్తాను. లాగ్ షిప్పింగ్ ఎలా ఉంటుందంటే ఒక నిమిషం, లెట్ మీ టేక్. లాగ్ షిప్పింగ్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉంటుంది, ఓకే. ఇంకొక సర్వర్ ఉంటుంది, ఓకే. ఈ సర్వర్ మీరు అనుకోండి, ఓకే. ఈ సర్వర్ వచ్చేసి ముంబైలో ఉంది,
ఓకే, ముంబైలో ఉంది. ఓకే, ఈ సర్వర్ వచ్చేసి ఎనీవేర్ హైదరాబాద్లో అనుకోండి. ఓకే, హైదరాబాద్ అనుకోండి. ఓకే, ఇది విండోస్ సర్వర్ అమ్మా ఇది. ఓకే, దీని లోపల ఒక సీక్వెల్ సర్వర్ ఉంది. దీని లోపల ఒక సీక్వెల్ సర్వర్ ఉంది. ఓకే, ఈ సర్వర్ పేరు మీరు S1 అనుకోండి. ఓకే, ఈ సర్వర్ S2 అనుకోండి. సీక్వెల్ సర్వర్ S2. ఓకే, ఇప్పుడు దీంట్లో డేటాబేస్లు ఉంటాయి. ఓకే, దీంట్లో ఒక 3 డేటాబేస్లు. ఈ సర్వర్ 2 హైదరాబాద్లో ఉండే సర్వర్ 2. ఓకే, ఈ హైదరాబాద్లో ఉండే సర్వర్ 1. ఇక్కడ అప్లికేషన్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. అప్లికేషన్ వాళ్ళు యాప్ టీమ్. ఓకే, యాప్ టీమ్ అని పెట్టుకో, లేకపోతే ఒక నిమిషం యాప్ ఆర్ యూజర్స్ అని పెట్టుకోవచ్చు. యాప్ ఆర్ యూజర్స్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్వర్కి ఇట్లా కనెక్ట్ అవుతారు. ఈ సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవుతారు. ఓకే, ఈ సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయ్యి వీళ్ళు ఏదైనా ఒక డేటాబేస్, ఈ డేటాబేస్కి కనెక్ట్ అవుతారు. ఓకే, ఇప్పుడు మనం ఈ సర్వర్ 1 సర్వర్ 2కి ఏం చేస్తామంటే ఇది ఏదైతే డేటాబేస్ 1 ఉందో, ఓకే, డేటాబేస్ 1, డేటాబేస్ 2, డేటాబేస్ 3. ఓకే, ఈ సర్వర్లో ఏదైతే ఇంపార్టెంట్ డేటాబేసెస్ ఉన్నాయో, ఒకవేళ ఈ సర్వర్ ఏదైనా ప్రాబ్లం అయినా ఈ డేటాబేస్లకి డేటాగా ప్రాబ్లం రాకూడదంటే వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ ఈ డేటాబేస్ని ఇక్కడికి ఈ D1 అనే డేటాబేస్ని ఇక్కడ కూడా రీక్రియేట్ చేస్తారు. ఇదే కాపీని ఇంకొక కాపీ ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఓకే, కాపీ క్రియేట్ చేసి ఓకే ఈ రెండిటికి మధ్యలో లాగ్ షిప్పింగ్ కాన్ఫిగర్ చేస్తారు. ఓకే, లాగ్ షిప్పింగ్ కాన్ఫిగర్ చేస్తే ఏమవుతుందంటే ఈ అప్లికేషన్ వాళ్ళు ఇక్కడ ఏదైతే మాడిఫికేషన్స్ చేస్తారో ఈ మాడిఫికేషన్ అయిన డేటా, ఓకే, అప్లికేషన్ వాళ్ళు ఏదైతే ఇక్కడ మాడిఫికేషన్స్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాడిఫికేషన్స్ చేస్తారో ఆయన మాడిఫికేషన్ ఇమీడియట్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేంజెస్ చేస్తే అదే చేంజెస్ ఇక్కడ మారిపోతుంది. ఇక్కడ కొత్త డేటా యాడ్ చేశారనుకో డేటాబేస్లో, అదే కొత్త డేటా ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేసినా ఇక్కడ అవుతుంది. ఒకవేళ ఈ సర్వర్కి ఈ ముంబై అనే లొకేషన్లో ఏదైనా వచ్చి ఈ సర్వర్ డౌన్ అయిపోయింది, ఈ సర్వర్ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది అనుకో, అప్పుడు మనకు ఈ డేటాబేస్ ఇంపార్టెంట్ డేటాబేస్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ డేటా ఉంటుంది కదా, సేమ్ కాపీ. ఇది సేమ్ కాపీ మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ వాళ్ళకి టెంపరీగా మీ సేమ్ డేటాబేస్ ఈ సర్వర్లో ఉంది కాబట్టి ఈ సర్వర్ నేము ఈ సర్వర్ డేటాబేస్ వాళ్ళకి ఇచ్చి మీరు టైం బీయింగ్కి ఈ డేటాబేస్ని వాడుకోండి. ఓకే, అప్పటి వరకు మేము దీన్ని రిపేర్ చేసి సెట్ చేస్తాం. సో వీళ్ళు ఏం చేస్తారు అప్లికేషన్ వాళ్ళు, సో వాళ్ళకి ఇదే డేటా ఏడు కూడా ఉంది కాబట్టి వాళ్ళు దీంతో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సెకండ్ కనెక్షన్, స్టాండ్ బైది. ఓకే, సెకండరీ. సో ఇక్కడ కనెక్ట్ చేసుకుంటారు రెగ్యులర్గా. ఓకే, రెగ్యులర్గా దీన్ని కనెక్ట్ అయ్యి పని చేసుకుంటారు. ఒకవేళ ఈ సర్వర్ ఏదైనా డౌన్ అయ్యే ప్రాబ్లం అయితే వాళ్ళు మీకు రీచ్ అవుతారు. మేము పర్టికులర్ సర్వర్లో పర్టికులర్ డేటాబేస్ యాక్సెస్ చేస్తుంటే యాక్సెస్ రావట్లేదంటే మీరు ఏం చేస్తారు, ఇమీడియట్గా ఏం ప్రాబ్లం ఉందో వెరిఫై చేసి మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఈ సర్వర్ డీటెయిల్స్, డేటాబేస్ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి మీరు సేమ్ డేటాబేస్ మీది ఈ సర్వర్లో ఉంది, యూ యూస్ దిస్ సర్వర్, మీన్ వైల్ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఇష్యూ అని చెప్పి మీరు దీని మీద ఫిక్స్ చేసుకునే వాళ్ళకి అప్లికేషన్ వాళ్ళకి ఏం ఇష్యూ రాకుండా దీని మీద పని చేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన పని. అర్థమైందా మీకు? సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ కావాలి ఇక్కడ. సో మీకు ఇష్యూ ఉందని తెలిసిన తర్వాత అప్పుడు మీరు ఈ సర్వర్ సజెస్ట్ చేస్తారు. సో ఈ సర్వర్ సజెస్ట్ చేస్తే వాళ్ళు దీన్ని వాడుకుంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు, దీంట్లో లేటెస్ట్ డేటా ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా బ్యాకప్లు అవుతాయి మీకు. ఓకే, దీంట్లో బ్యాకప్లు అవుతుంటాయి డిస్క్లోకి, దీంట్లో బ్యాకప్ అవుతుంటాయి, దీంట్లో కూడా బ్యాకప్లు అవుతుంటాయి. సో దీన్ని బ్యాకప్ తీసుకొని మళ్ళీ ఇక్కడ రీస్టోర్ చేసి మళ్ళీ లాగ్ షిప్పింగ్ రీకాన్ఫిగర్ చేస్తాం. సో అంటే దీని మీనింగ్ ఒక లొకేషన్లో ఉండే సర్వర్కి ఏం ప్రాబ్లం అయినా ఇంకొక లొకేషన్లో ఉండే సర్వర్కి
సేఫ్ ఉంటుంది మనకి. ఇట్ ఈస్ నేను మీకు ముంబై, హైదరాబాదే చెప్పాను. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద సేమ్ కంట్రీ. సమ్ టైమ్స్ వాట్ దే విల్ డూ, దే విల్ కీప్ వన్ సర్వర్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ కీప్ వన్ సర్వర్ ఇన్ ఇండియా అండ్ అదర్ సర్వర్ ఇన్ ఆస్ట్రేలియా ఆర్ సింగపూర్. సో ఒకటే కంట్రీలో ప్రాబ్లమ్స్ ఒకటేసారి వస్తాయా? ఒకటే కంట్రీలో ప్రాబ్లమ్స్ ఒకటేసారి వస్తాయా? రావు కదా. ఇప్పుడు ఇండియాలో నీకు ఎర్త్క్వేక్ వస్తే నీకు ఆస్ట్రేలియాలో రావాలని రూల్ ఉందా? సింగపూర్లో రావాలని రూల్ ఉందా? సో ఒక కంట్రీ ఏదన్నా ఈ డేటాబేస్ డ్యామేజ్ అయిపోయినా ఇంకొక కంట్రీలో సేమ్ డేటాబేస్ ఉంటుంది కాబట్టి ఆ డేటాబేస్ని మళ్ళీ రీస్టోర్ చేస్తారు. సో అప్పుడు డిజాస్టర్ రికవరీకి పాసిబుల్ ఉందా లేదా? డిజాస్టర్ రికవరీకి పాసిబుల్ ఉందా లేదా దీంట్లో, ఈ లాక్ షిప్పింగ్లో? సో ఇక్కడ మీరు ఈ సర్వర్లో ఇష్యూ వస్తే మీరు మాన్యువల్ ఇంటర్వెన్షన్ మీకు ఉంది. మాన్యువల్లీ యూ విల్ సజెస్ట్ users to connect a secondary server till the time we fix issue for a first server. సో మీకు అది చెప్పింది అర్థమైందా? సో ఆ టైం వరకు మీరు ఇష్యూ ఫిక్స్ చేసేంత వరకు, సో ఈ సర్వర్ ఇష్యూ ఫిక్స్ చేసేంత వరకు ఈ సర్వర్ డీటెయిల్స్ మీరు మాన్యువల్గా యూజర్కి ఇస్తే యూజర్ వీళ్ళు దీన్ని వాడుకుంటూ ఉంటారు. సో ఇది ఇష్యూ ఫిక్స్ చేసేసి దీని అంతా ఆన్ చేసి అన్ని వెరిఫై చేసినాక ఇక్కడి నుంచి బ్యాకప్ తీసుకొని ఇక్కడి నుంచి బ్యాకప్. సో ఏదైనా ఇష్యూ వస్తే ప్రైమరీ సర్వర్కి ఇక్కడ నుంచి సర్వర్ 2 నుంచి బ్యాకప్ తీసుకొని సర్వర్ 1లో రీస్టోర్ చేసి మళ్ళీ రీబిల్డ్ చేస్తాం. సో ఇది లాక్ షిప్పింగ్. సో ఇక్కడ వచ్చేసి మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంది. మాన్యువల్గా నువ్వు సెకండరీ సర్వర్ డీటెయిల్స్ ఇచ్చి ఈ సెకండరీ సర్వర్లో డేటాబేస్ నువ్వు ఆన్లైన్లో తీసుకొని వచ్చి, ఈ సెకండరీ సర్వర్లో డేటాబేస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా మూవ్ అవుతున్నప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా మూవ్ అవుతున్నప్పుడు సెకండరీ సర్వర్లో డేటాబేస్లు ఎలా ఉంటాయంటే టూ కండిషన్స్లో ఉంటాయి. ఓకే, రెండు రకాలుగా ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఎలా ఉంటుందంటే రీస్టోరింగ్ మోడ్, అదర్ వన్ వచ్చేసి స్టాండ్ బై రీడ్ ఓన్లీ మోడ్. సో ఈ సర్వర్ నువ్వు కనెక్ట్ అవుతున్నంత వరకు ఈ సెకండరీ సర్వర్లో రీస్టోరింగ్ మోడ్లో ఉంటుంది, స్టాండ్ బై మోడ్లో ఉంటుంది. రీస్టోరింగ్ మోడ్, స్టాండ్ బై రీడ్ ఓన్లీ మోడ్. అంటే నువ్వు డేటాని చదవకుండా ఉండాలి, ఒకవేళ ఓన్లీ చదివేదానికి ఆప్షన్స్ మాత్రమే ఇస్తారు. నువ్వు అంతేగాని మాడిఫై చేయలేవు డైరెక్ట్గా. నువ్వు మాడిఫై చేయాలి అంటే ఈ సర్వర్కి ఏదైనా ఇష్యూ వచ్చి నువ్వు మాన్యువల్గా ఈ డేటాబేస్ని ఆన్లైన్లో పెట్టి అప్పుడు నువ్వు యూజర్స్ ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు వాళ్ళు ఈ సర్వర్ని యాక్సెస్ చేస్తారు. సో ఇది లాక్ షిప్పింగ్. ఈ లాక్ షిప్పింగ్ చేయడానికి మీకు ఏదైనా డౌట్ ఉందా? If any issues on the primary, primary అంటే S1 సర్వర్. ప్రైమరీ అంటే ఏది ఫస్ట్ ఉంటుందో ప్రైమరీ S1 సర్వర్ DBA has to bring servers online in secondary S2 server, then will inform users to access till the time we fix issues in S1 server. సో ఈ సర్వర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఈ సర్వర్లో డేటాబేస్ ఆన్లైన్లో పెట్టి దీన్ని వాడుకోమని చెప్తాం. ఎప్పటి వరకు నువ్వు ఈ ఇష్యూ ఫిక్స్ చేసేంత వరకు దీనికి వాడుకుంటారు. సో అది నేను చెప్తున్నా ఇక్కడ మీకు. సో ఇక్కడ మాన్యువల్ వర్క్ నీడెడ్. ఇక్కడ మనకి ఏంటంటే మాన్యువల్ వర్క్ నీడెడ్.
మాన్యువల్ DBA వర్క్ నీడెడ్. ఆన్లైన్. సో సెకండరీ సర్వర్లో డేటాబేస్లో ఆన్లైన్ తీసుకురావడానికి DBA మాన్యువల్ వర్క్ చేయాలి. చెప్పండమ్మా, ఈ లాగ్ షిప్పింగ్ ఏదైనా డౌట్ ఉందా మీకు? ఎనీ డౌట్ ఆన్ దిస్ లాగ్ షిప్పింగ్? దాని తర్వాత ఇప్పుడు నేను వేరే దానికి వెళ్తాను, మళ్ళీ మీరు నాకు చెప్పండి ఏ విషయం డౌట్ ఉందా, క్లియరా? లాగ్ షిప్పింగ్ ఏదైనా డౌట్ ఉందా? ఓకే. సో ఇది ఎందుకు చెప్పాను మీకు అర్థమైంది కదా. స్టాండ్ అలోన్ సర్వర్ అనుకో, ఇది స్టాండ్ అలోన్ సర్వర్ అనుకో, ఈ సర్వర్ ఒక కంట్రీలో ఉంటుంది. ఈ సర్వర్ మొత్తం పోయిందనుకో, ఆ డిస్కులు పోతాయి, అన్నీ పోతాయి, SQL సర్వర్ కూడా పోద్ది. అప్పుడు నువ్వు రికవరీ చేయలేవు డేటాబేస్ని. సో దానికి అవాయిడ్ చేయడానికి కంపెనీలు ఏం చేసాయి, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఒక డేటాబేస్ అయితే ఒక డేటాబేస్ పెట్టుకోవచ్చు. నువ్వు నాకు అన్ని డేటాబేస్లు ఇంపార్టెంట్ అనుకుంటే నువ్వు అన్ని డేటాబేస్లు కూడా ఇక్కడ డమ్మీ డేటాబేస్లు పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ స్టాండ్ బై డేటాబేసెస్, డమ్మీ డేటాబేస్ D2. ఓకే, నెక్స్ట్ D3. సేమ్ ఏం లేదమ్మా, ఇదే సర్వర్ది కాపీ ఇంకొకటి ఉంటుంది అంతే. సర్వర్ నేమ్ డిఫరెంట్గా, ఇదే సర్వర్ డేటాబేస్లో కాపీ ఇంకొక కంట్రీలో ఇంకొక సర్వర్లో ఉంటాయి. ఒకవేళ ఈ సర్వర్కి ఏదైనా అయితే ఈ సర్వర్ నుంచి మళ్ళీ ఇక్కడ గెట్ బ్యాక్ చేస్తారు. అర్థమైందా? షల్ వి గో టు నెక్స్ట్ టాపిక్? డన్. సో ఇప్పుడు ఇంకొకటి, నెక్స్ట్ మనకి లాగ్ షిప్పింగ్ అయిపోయింది. నెక్స్ట్ మిర్రరింగ్ అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ పెట్టారు. ఈ మిర్రరింగ్లో చూస్తే హై అవైలబిలిటీ, డిజాస్టర్ రికవరీ, ఇది రెండింటికి పనిచేస్తుంది. మీరు ఫస్ట్ చూసారంటే హై అవైలబిలిటీకి పనిచేయదు ఇది లాగ్ షిప్పింగ్, ఓన్లీ డిజాస్టర్ రికవరీకి. డిజాస్టర్ రికవరీ అంటే ఏంటి, ఇది ఏదన్నా ప్రాబ్లం అయితే డేటాబేస్లను ఇక్కడి నుంచి ఇక్కడికి రికవరీ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. ఓకే, బట్ లాగ్ షిప్పింగ్ ఎలా అంటే, మిర్రరింగ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది ఒక సింపుల్ కాన్సెప్ట్. ఓకే, మిర్రరింగ్లో సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సర్వర్ 1, సర్వర్ 2. ఓకే, సర్వర్ 1, సర్వర్ 2. ఓకే, ఇలా కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే విట్నెస్ సర్వర్ అని ఒకటి ఉంటుంది. మిడిల్లో ఒక చిన్న సర్వర్ విట్నెస్ సర్వర్ ఉంటుంది. ఓకే, దీని పేరు విట్నెస్ సర్వర్. విట్నెస్ సర్వర్. ఓకే, ఇది సర్వర్ 1, సర్వర్ 2. ఇప్పుడు దీంట్లో డేటాబేస్ ఉందనుకో, డేటాబేస్ 1 D1 D1 D2 D2. సో ఇది మీరు అనుకోండి, ఇది ఇండియాలో ఉంది. ఓకే, ఇండియాలో ఉంది. ఇది మీరు అనుకోండి ఆస్ట్రేలియాలో ఉంది, AU. ఓకే, ఆస్ట్రేలియాలో ఉంది. సో ఇప్పుడు అప్లికేషన్ వాళ్ళు వాళ్ళ కనెక్షన్ స్ట్రింగ్లు ఏం చేస్తారంటే, ఇది అప్లికేషన్ సర్వర్. ఓకే, ఈ అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే దీని లోపల కమాండ్ రాసి పెడతారు. ఓకే, కనెక్ట్ సర్వర్ S1 ఇఫ్ నాట్ అవైలబుల్. ఎగ్జాక్ట్గా ఇది కాదు కమాండ్ వేరేలా ఉంటుంది. ఓకే, కనెక్ట్ సర్వర్ S2. ఓకే, అలాగే ఇక్కడ ఇంకో వదిలిపెట్టింటారు సెట్ పార్ట్నర్ ఫెయిల్ ఓవర్ S2. ఓకే, ఇది మీకు అర్థం ఎలా చెప్పిన. ఓకే, సెట్ పార్ట్నర్ ఫెయిల్ ఓవర్ సర్వర్ 2.
ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ సర్వర్లో, ఓకే ఇది అప్లికేషన్ సర్వర్లో వాళ్ళు కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ ఈ సర్వర్కి ఇచ్చి ఉంటారు. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో మనం ఏం కాన్ఫిగర్ చేద్దాం చిన్నది, ఈ రెండింటికి మధ్యలో ఈ సర్వర్కి మధ్యలో, ఓకే ఈ సర్వర్కి అంటే ఈ డేటాబేస్కి మధ్యలో మనం కాన్ఫిగర్ చేసింది ఏంటంటే ఇప్పుడు మిర్రరింగ్. మనం ఏం కాన్ఫిగర్ చేస్తున్నాం ఇప్పుడు? మిర్రరింగ్ కాన్ఫిగర్ చేస్తున్నాం. యాక్చువల్గా మిర్రర్ అంటే ఏంటమ్మా మీరు చెప్పండి. మిర్రర్ అంటే ఇప్పుడు నువ్వు ఒక అద్దం ముందు నిలబడితే నువ్వే కనిపిస్తావు కదా, నీ రిఫ్లెక్షనే కదా అది, అవునా కదా? సేమ్ అంతే ఇక్కడ మిర్రరింగ్ అంటే ఈ డేటాబేస్ రిఫ్లెక్షన్ ఇక్కడ ఉంటుంది. సేమ్ ఈ డేటాబేస్ డేటా ఇక్కడ ఉంది అంతే, ఇంకొక కాపీ. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అప్లికేషన్ వాళ్ళు ఈ సర్వర్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఓకే, ఈ సర్వర్కి ఈ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి మాడిఫికేషన్స్ చేస్తారు. ఇక్కడ నుంచి మాడిఫికేషన్స్ ఎట్టబోతాయి, ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చేంజెస్ చేస్తే ఇక్కడ నుంచి అప్డేట్ అవుతాయి. ఒకవేళ దీనికి కనెక్ట్ అయితే ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ దీంట్లో మాడిఫికేషన్స్ అవుతాయి. సో ఇక్కడ మాడిఫికేషన్స్ చేస్తే సేమ్ ఇమ్మీడియట్గా ఇక్కడ మారిపోతుంటాయి. ఒకవేళ ఏదైనా ఈ సర్వర్ డామేజ్ అయితే మనము ఈ సర్వర్కి ఇక్కడ ఏమందంటే ఇక్కడ ఇంకో టిస్ట్ ఏంటంటే దీంట్లో ఇక్కడ చూడండి, ఈ డేటాబేస్ మిర్రరింగ్ హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ రికవరీ రెండింటికి పనికి వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన కాన్ఫిగరేషన్ ప్రకారము ఇక్కడ ఈ అప్లికేషన్ సర్వర్లో ఒక సెట్టింగ్ చేస్తాడు. ఓకే, అప్లికేషన్ సర్వర్లో సెట్టింగ్ చేస్తాడు. ఏం చేస్తాడు? కనెక్ట్ సర్వర్ 1 ఇఫ్ నాట్ అవైలబుల్ కనెక్ట్ సర్వర్ 2 అంటే ప్రియారిటీ ఇస్తుంది. ఫస్ట్ ప్రియారిటీ సర్వర్ 1, ఇది కానీ రీచబుల్ లేదంటే సెకండ్ ప్రియారిటీ సర్వర్ 2. ఇప్పుడు వీడు బై డిఫాల్ట్గా దీనికి కనెక్ట్ అవుతుంటాడు. ఈ సర్వర్ కానీ కనెక్ట్ కాలేదు అనుకో, ఈ సర్వరు ఈ అప్లికేషన్ రీచ్ కాలేదనుకో, బై డిఫాల్ట్గా నువ్వు ఏం చేయబల్లా, డీబీఏ ఏం చేయకుండానే ఆటోమేటిక్గా అప్లికేషన్ కనెక్షన్స్ దీనికి కనెక్ట్ అయిపోతాయి ఈ సర్వర్కి. సో ఈ అప్లికేషన్ వాళ్ళకి ప్రాబ్లం ఉందని కూడా తెలీదు. ఓకే, ఇప్పుడు మీకు సింపుల్గా ఒకటి చెప్పాలి అంటే మన మొబైల్ సిగ్నల్స్ ఉన్నాయి. ఓకే, మీరు బై డిఫాల్ట్గా మీరు కుకట్పల్లిలో ఉన్నారు అనుకో, కుకట్పల్లిలో నియర్ బైలో కేపీహెచ్బిలో ఒక టవర్ ఉంది. ఓకే, ఆ కేపీహెచ్బి టవర్ ఏదైనా పవర్ ఇష్యూ వచ్చి డౌన్ అయిపోయింది. ఓకే, డౌన్ అయిపోతే మీకు తెలియకుండానే బై డిఫాల్ట్గా నెక్స్ట్ నియర్ బై టవర్కి సిగ్నల్ కనెక్ట్ అయిపోతుంది. అవునా కదా? నీకు ఏ టవర్ కనెక్ట్ అయింది, నీకు ఏ నుంచి వస్తుంది, నీకు అవసరం అది, నువ్వేం చూస్తావు? ఫోన్లు చేస్తుంటావు, ఫోన్లు పోతుంటాయి. నీకు ఎప్పుడు సఫర్ అవుతావు? నువ్వు ఫోన్లు చేసినప్పుడు నీకు ఫోన్లు పోకుండా లేకపోతే వాయిస్ బ్రేక్ అవుతుంటే లేకపోతే నీకు ఇన్కమింగ్ కాల్స్ రాకపోతే అప్పుడు నీకు ఇష్యూ, అరే పర్టికులర్ ఇష్యూ ఉంది టెలికాంలో అని నీకు తెలుస్తుంది. అవునా కదా? నీకు అలా కాకుండా నువ్వు కనెక్ట్ అవుతున్న సర్వర్ డౌన్ అయిపోయి నీకు ఏ సర్వర్ నుంచి సిగ్నల్ వస్తే నీకు దేనికి? నీకు కాల్స్ పనిచేస్తున్నాయా, డేటా పనిచేస్తుందా, నీ పని నడుస్తుంటే నువ్వేమైనా బోదర్ అవుతావా కావా? బోదర్ కావు కదా, నీ పని అవుతుంది. దానివల్ల నీకేమైనా ఇబ్బందా? చెప్పండి, ఎవరు యాక్టివ్గా లేరు, ఏం లేరు, రికార్డింగ్లు పెట్టి వెళ్ళిపోయినారా ఏంది? సో నీకు ఏ టవర్ నుంచి సిగ్నల్ వస్తే నీకు దానికి నీకు కావాల్సిన స్పీడ్ వస్తుంది, నీకు కావాల్సిన కాల్స్ వస్తున్నాయి, నీకు కావాల్సిన ఇంటర్నెట్ పనిచేస్తుంది, నువ్వు చేసిన ఫోన్లు పోతున్నాయి, అంతే కదా? నీకేం ప్రాబ్లం లేదు కదా దానివల్ల. కానీ బట్ ఆ టవర్ కంపెనీ వాడు, ఆ టవర్ పనిచేసే ఇంజనీరు వాడికి టికెట్స్ వెళ్తాయి, వాడికి మెసేజ్లు వెళ్తాయి, నీ పర్టికులర్ సైట్ డౌన్లో ఉంది, నువ్వు వెళ్ళి దాన్ని వెరిఫై చేసుకో, దాన్ని ఫిక్స్ చేసుకో అని చెప్పి వాడైతే కంపెనీ వాడు పని చేయాలా వద్దా? వాడు పని చేసుకుంటాడు కదా. సేమ్ వే ఈ అప్లికేషన్ సర్వర్లో వాళ్ళు అలా కాన్ఫిగర్ చేస్తారు. వీళ్ళకి ఈ 2 సర్వర్లు ఈ అప్లికేషన్కి ఇచ్చారు. ఫస్ట్ ఇది కనెక్ట్ అవుతుంది, ఇది రీచబుల్ లేకపోతే దీనికి వెళ్తుంది. సో దీనికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది ప్రాబ్లము? అప్లికేషన్ వాళ్ళకి అసలు ప్రాబ్లం సర్వర్స్ ఇది డౌన్ అయింది కూడా తెలియదు వాడికి. కానీ నీకు డీబీఏకి మెయిల్ వస్తుంది, ఈ పర్టికులర్ సర్వర్ డౌన్ అయిందని వస్తుంది.
కానీ అప్లికేషన్ వాళ్ళకి యూజర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి వాళ్ళ పని నడుస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి వాళ్ళ పని నడుస్తుంటుంది. నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ నీడెడ్. నో మాన్యువల్ వర్క్ నీడెడ్ ఫ్రమ్ DBA టు మేక్ databases live in సెకండరీ సర్వర్. సో నువ్వు ఏం చేయబల్లా, ఆటోమేటిక్గా డేటాబేస్లో ఇక్కడ ఆన్లైన్లోకి వచ్చేస్తే వీళ్ళకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో నీతో మాన్యువల్ వర్క్ ఇక్కడ నువ్వు ఆన్లైన్లో చేయని అవసరం లేదు. బట్ ఇక్కడ చూడు, ఇక్కడ పై లాగ్ షిప్పింగ్ ఏంటంటే మాన్యువల్గా DBA హ్యాస్ టు బ్రింగ్ ఏ సర్వర్ ఆన్లైన్ ఇన్ సెకండరీ నోడ్. నువ్వు ఈ డేటాబేస్లో ఆన్లైన్లో పెట్టాలి, ఎందుకంటే ఇవి రీస్టోరింగ్ మోడ్లో ఉంటాయి. రీస్టోరింగ్ మోడ్లో కానీ స్టాండ్ బై మోడ్లో కానీ ఉంటాయి. నువ్వు వెళ్ళి ఈ డేటాబేస్ను ఆన్లైన్లో పెట్టి అప్లికేషన్ ఒకటి చెప్పాలా, బాబు ఈ సర్వర్ డౌన్ అయింది, నువ్వు అప్పుడు దాకా ఈ సర్వర్ వాడుకో, ఇది కూడా నీ సర్వరే, ఇది కూడా నీ డేటాబేసే, అప్పుడు వరకు నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నువ్వు మాన్యువల్గా ఆన్లైన్లో పెట్టి ఇన్ఫామ్ చేయాలి. బట్ ఇక్కడ ఏం అవసరం లే. ఇది రీచబుల్ కాకపోతే అప్లికేషన్ వాడికి ఇది కనెక్ట్ అవుతుంటుంది, వాడికి అది కనెక్ట్ అవుతుందో వాడికి తెలీదు. ఇప్పుడు నువ్వు IRCTC పోర్టల్ ఓపెన్ చేస్తావమ్మా, నీకు అది ఓపెన్ అవుతుంటే నీకేమైనా ప్రాబ్లమా? ఏ సర్వర్ నుంచి కనెక్ట్ అయితే నీకేమైనా ప్రాబ్లమా? నువ్వు ఓపెన్ చేసినావా, ట్రైన్ డీటెయిల్స్ ఇచ్చినావా, నీ డీటెయిల్స్ ఇచ్చినావా, సీట్ బుక్ చేసినావా, అయిపోయింది. అంతేనా కదా? నీకు ఎప్పుడు ప్రాబ్లము? నీకు పేజ్ కెనాట్ డిస్ప్లే వచ్చిందంటే ప్రాబ్లం, లేదు ఆ సైట్ స్లోగా తిరుగుతుందంటే నువ్వు ఫీల్ అవుతావు. బట్ నీకు అది బ్యాక్ ఎండ్లో ఏ సర్వర్ కనెక్ట్ అయితే నీకు దేనికి, అప్లికేషన్లో ప్రయారిటీ సెట్ చేస్తాడు, ఈ సర్వర్ ఇది లేకపోతే దీనికి వెళ్ళి దీనికి రిజల్ట్ ఇస్తుంది, యూజర్కి పని అవుతుంది. బట్ DBAకి అలర్ట్స్ వస్తాయి, ఈ పర్టికులర్ సర్వర్ డౌన్ అయింది, దీనికి కమ్యూనికేషన్ పోయింది, యూ హ్యావ్ టు గో అండ్ ఫిక్స్ అని చెప్తే, కానీ అప్లికేషన్లో ఇష్యూ ఫేస్ కాదు, వాళ్ళ పని నడుస్తూ ఉంటుంది. నువ్వు డైరెక్ట్గా ఈ సర్వర్లోకి వెళ్ళి ఇది ఎందుకు డౌన్ అయిందో చూసుకొని దీన్ని ఫిక్స్ చేసి మళ్ళీ మిర్రరింగ్ రీకాన్ఫిగర్ చేస్తాం. సో దీనివల్ల మీకు ఏమర్థమైంది, లాగ్ షిప్పింగ్లో హై అవైలబిలిటీ అనేది లేదు. నువ్వు ఈ హై అవైలబిలిటీ రావాలంటే ఏం చేయాలా, మాన్యువల్గా నువ్వు వెళ్ళి మాన్యువల్గా డేటాబేస్ ఆన్లైన్లో తీసుకురావాలా. DBA హ్యాస్ టు బ్రింగ్ ద సర్వర్ ఆన్లైన్ ఇన్ సెకండరీ సర్వర్, దెన్ వీల్ ఇన్ఫార్మ్ యూజర్స్ టు యాక్సెస్ టిల్ ద టైమ్ వీ ఫిక్స్ ద ఇష్యూ ఇన్ సర్వర్ 1. బట్ ఇక్కడ నువ్వేం చేయబల్లా, ఇది పని చేయకపోతే దీనికి కనెక్ట్ అయిపోతారు. సో దానికి మీనింగ్ ఏంటి, ఎనీ టైమ్ డేటాబేసెస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ఎయిదర్ దిస్ సర్వర్ ఆర్ ఫ్రమ్ దిస్ సర్వర్. So that is called high availability. Anytime databases are available to the application users either from here or from here. So that is called high availability. Anytime available from any of the server. No bother where it is from. But in the log shipping it will not be available. ఇక్కడ కనెక్ట్ అవుతా ఉంటాడో, ఇది డౌన్ అయిందంటే వాటికి పేజ్ కెనాట్ డిస్ప్లే అని వచ్చేస్తుంది. అప్పుడు నీ దగ్గర రీచ్ అవుతాడు, నువ్వేం చేస్తావు, అరే ఇది డౌన్ అయిందని నువ్వు చూసుకొని నువ్వు దీంట్లో ఆన్లైన్లో పెట్టి నువ్వు ఆమెడికి ఇప్పుడు ఈ సర్వర్ని యాక్సెస్ అయ్యి డేటాబేసెస్ ఆన్లైన్లో ఉన్నాయి, అప్పటి వరకు నేను ఇది ఫిక్స్ చేస్తానని చెప్పి వాడికి నువ్వు సర్వీసు మాన్యువల్గా ఫిక్స్ చేస్తావు. ద మాన్యువల్లీ విల్ ఫిక్స్ ద కనెక్టివిటీ ఇష్యూ, బట్ హియర్ నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్. బట్ హియర్ ద వన్ మోర్ థింగ్ వీ నీడ్ ఈస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విట్నెస్ సర్వర్ అనేది ఇంపార్టెంట్. ఈ విట్నెస్ సర్వర్ అనేది హైలీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ విట్నెస్ సర్వరే హార్ట్ బీట్ మెయింటైన్ చేస్తుంది. అప్లికేషన్ వాటికి ఈ సర్వర్లకి హార్ట్ బీట్ లాగా ఇది. ఈ విట్నెస్ సర్వర్ ఏం చేస్తుందంటే హార్ట్ బీట్ లాగా, ఈ విట్నెస్ సర్వరు దీనికి కమ్యూనికేషన్ ఇస్తూ ఉంటుంది, అంటే జస్ట్ పింగ్ రెస్పాన్స్ చేస్తూ ఉంటుంది. ఇది డౌన్ అయింది అనుకో, దీని నుంచి దీనికి పింగ్ రాలేదనుకో, ఇది చెప్తుంది విట్నెస్ సర్వర్ ఈ సర్వర్ డౌన్లో ఉంది, నువ్వు దీనికి వెళ్ళు అని. ఈ సర్వర్కి పింగ్ చేస్తూ ఉంటుంది హార్ట్ బీట్ లాగా. ఓకే, ప్యాకెట్ సెండ్ చేస్తూ ఉంటుంది. ఇది విట్నెస్ సర్వర్. ఇది పేరులోనే ఉంది కదా. విట్నెస్ అంటే ఏంటి, సాక్ష్యం. మిర్రర్ అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ మిర్రరింగ్ చేస్తుంది కంప్లీట్గా, రిప్లికేట్.
ఓకే, విట్నెస్ సర్వర్ విట్నెస్ ఏది ఇది ఆన్లైన్లో ఉందా, ఇది ఆన్లైన్లో ఉందా, ఇది ఆన్లైన్లో ఉంటే దీనికి ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు ఈ సర్వర్ దీనికి కనెక్ట్ అవుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్లో ఈ విట్నెస్ సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విట్నెస్ సర్వర్ లేదు అనుకో, ఇఫ్ నో విట్నెస్ సర్వర్, ఓకే, ఇఫ్ నో విట్నెస్ సర్వర్, then HA will not support. ఒకవేళ నువ్వు విట్నెస్ సర్వర్ కాన్ఫిగర్ చేయలేదు అంటే, ఓకే, నో విట్నెస్ సర్వర్, దెన్ HA విల్ నాట్ సపోర్ట్. అంటే ఆటోమేటిక్గా డేటాబేస్ ఇక్కడ ఆన్లైన్లోకి మారవు, డేటాబేస్ సపోర్ట్ చేయవు. నువ్వు మళ్ళీ మాన్యువల్ ఇంటర్వెన్షన్గా నువ్వు అప్లికేషన్ వాళ్ళకి ఫోన్ చేసి, అరే బాబు ఇది డౌన్ అయింది, నువ్వు దీనికి కరెక్ట్గా అని చెప్పి, అగైన్ యూ హ్యావ్ టు వర్క్ లైక్ ఏ లాగ్ షిప్పింగ్. Again, if this server is not there, witness server is not there, again it is one more log shipping. Then there is no much difference between these two. అర్థమైందా? సో ఇది విట్నెస్ సర్వర్ కీ రోల్ ప్లే చేస్తుంది మిర్రరింగ్లో. ఎందుకంటే ఇదే డిసైడ్ చేస్తుంది ఏ సర్వర్ ఆన్లైన్లో ఉంది, ఏ సర్వర్ ఆన్లైన్లో లేదు, అప్లికేషన్ ఒకటి దేనికి కనెక్ట్ కావాలని చెప్తుంది. ఇది మిస్ అయిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ లేకపోతే ఇక్కడికి కనెక్ట్ కాదు, సర్వర్ ఇక్కడ కనెక్ట్ కాదు. మళ్ళీ నువ్వు అప్లికేషన్ వాళ్ళు వచ్చి నువ్వు దీనికి కనెక్ట్ కా అని చెప్పి ఇక్కడ మారుస్తారు. ఈ కండిషన్ ఇవ్వడానికి కుదరదు. విట్నెస్ సర్వర్ లేకపోతే యూ విల్ నాట్ గివ్ దిస్ కండిషన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గివ్ దిస్ కండిషన్ ఇఫ్ నో విట్నెస్ సర్వర్. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కనెక్ట్ సర్వర్ 1 అన్న పెట్టుకోవాలా. ఈ సర్వర్ 1 డౌన్ అయింది ఏంటంటే ఈ సర్వర్ 1 తీసేసి సర్వర్ 2 పెట్టుకోవాలి, మాన్యువల్గా కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. సో దిస్ ఈజ్ హౌ మిర్రరింగ్ వర్క్. ఏం డౌట్ ఉందా మిర్రరింగ్లో? మిర్రరింగ్ లేదని డౌట్ ఉందా? అర్థం కాలం ఏంటి? ఓకే, ఇది మిర్రరింగ్. సో లాగ్ షిప్పింగ్, మిర్రరింగ్ మీకు డిఫరెన్స్ అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ టాపిక్ వాట్ వీ గో ఇస్ ఈ ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ అనేది నేను మీకు తర్వాత చెప్తాను మీకు నేను. ఓకే, ఈ ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ అంటే ఏంటంటే జస్ట్ ఓవరాల్గా చెప్తాను మీకు, బట్ మీకు ఏంటంటే తర్వాత చెప్తే ఇది పెద్దగా వాడట్లేదు ఇది, బట్ మీకు నేను చెప్తాను ఇది ఎట్లా ఉంటుందంటే మీకు డయాగ్రామ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా ఉంటుందంటే ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్, ఈ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ ఎలా ఉంటుందంటే విండోస్ సర్వర్, ఓకే, ఈ రెండు క్లస్టరింగ్లో కాన్ఫిగర్ అయి ఉంటాయి. ఓకే, ఈ రెండు సర్వర్స్కి విండోస్ లెవెల్లో, నాట్ ఎట్ సీక్వెల్ సర్వర్. ఇవి చూసుకుంటే సీక్వెల్ సర్వర్లో కాన్ఫిగర్ అయినాయి డేటాబేస్ లెవెల్లో, ఇవి డేటాబేస్ లెవెల్లో కాన్ఫిగర్ అయినాయి, బట్ ఇవి విండోస్ సర్వర్ లెవెల్లో కాన్ఫిగర్ అవుతాయి. ఓకే, ఈ విండోస్ సర్వర్ లోపల వీ హ్యావ్ ఎ సీక్వెల్ సర్వర్. ఓకే, సర్వర్ 1, we have a server 2. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి మీ అందరూ తెలుసు, ఒక్క నిమిషం బాక్స్కి ఇద్దామా. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే సి డ్రైవ్ దీనికి ఉంది. ఓకే, సి డ్రైవ్ దీనికి ఉంది. ఓకే, ఇలా కాకుండా ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇక్కడ, సారీ లెట్ మీ మేక్ ఇట్ బిగ్. ఇక నేను మీకు ఏం చెప్పాను, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ చెప్పాను కదా. ఈ డ్రైవ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైవ్స్ కామన్గా ఉంటాయి. ఓకే, ఈ డ్రైవ్స్ ఈ రెండింటికి మధ్యలో కామన్గా కాన్ఫిగర్ చేస్తుంటారు. ఎలా అంటే కామన్గా కాన్ఫిగర్ చేస్తుంటారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డి డ్రైవ్, ఓకే, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్,
హెచ్ డ్రైవ్. సో ఈ డ్రైవ్స్ కామన్గా కాన్ఫిగర్ అయి ఉంటాయి ఈ సర్వర్కి మధ్యలో. ఓకే, ఒకవేళ సీక్వెల్ సర్వర్లో సేమ్ ఈ డేటాబేసెస్ ఉన్నాయి. ఓకే, D1. ఓకే, D2, D3. సేమ్ డేటాబేసెస్ ఇదే సర్వర్లో ఎప్పుడు ఉంటాయంటే, ఓకే, సీక్వెల్ సర్వర్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఓకే, డేటా ఫైల్ ఇక్కడ ఉంది, డేటా ఫైల్, లాగ్ ఫైల్. ప్రజెంట్ వచ్చేసి ఇది ఈ సర్వర్లో ఉందనుకో, ఈ డ్రైవ్స్ అన్నీ ఈ సర్వర్లో మౌంట్ అయి ఉన్నాయి. ఓకే, ఈ సర్వర్లో మౌంట్ అయినాయి. ఇప్పుడు ఈ సీక్వెల్ సర్వర్కి కానీ ఈ విండో సర్వర్కి కానీ ఏదైనా అయింది అనుకో, ఈ డ్రైవ్స్ ఈ సీక్వెల్ సర్వర్ మొత్తము ఇక్కడ షిఫ్ట్ అయిపోతాయి. ఈ సర్వర్కి ఏదైనా అయితే డిస్క్లతో పాటు షిఫ్ట్ అయిపోతాయి. మీకు సింపుల్గా చూపిస్తాను, ఆగండి. లెట్ మీ ఆన్ మై సెటప్. అట్లేదు, ఒక నిమిషం అమ్మా, మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. నాట్ రెస్పాండింగ్ ఉంది. సారీ, మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, అవి ఎలా మారుతాయి చూపిస్తాను. లెట్ మీ వెయిట్. సో ఇప్పుడు సర్వర్ 1, సర్వర్ 2. ఓకే, ఈ డిస్క్లకి మనం ప్రియారిటీ సెట్ చేస్తాం. ఈ డిస్క్లు ఎక్కడ ఉండాలా, ఫస్ట్ ఈ సర్వర్లో ఉండాలా. ఈ సర్వర్ డౌన్ అయితే నెక్స్ట్ ఈ సర్వర్ పోవాలా. ఓకే, ప్రియారిటీ 1, ప్రియారిటీ 2. ఓకే, P1 ఫస్ట్, సర్వర్ 1. ఓకే, నెక్స్ట్ ప్రియారిటీ 2, సర్వర్ 2. ఓకే, ఇఫ్ సర్వర్ 1 డౌన్లో అయితే ఫస్ట్ చెక్ చేస్తుంది, అది లేకపోతే అప్పుడు ఇక్కడ మూవ్ అవుతాయి. ఓకే, మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. కంట్రోల్ ఆల్ట్. స్టార్ట్ అవుతున్నాయి మా సర్వర్స్. సో ఇది ఏమైందంటే ఈ ఫీచరు పెద్ద వాడట్లేదు ఇప్పుడు, దీన్ని తక్కువ యూజ్ చేస్తున్నారు దీన్ని. ఓకే, తక్కువ యూజ్ చేస్తున్నారు. బట్ హవెవర్ ఐ విల్ షో యూ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే.